तेलंगाना के वजीर सयाहत जोपली कृष्णा राव ने बुध के रोज़ कई तारीखी मकामात बशमुल कुतुबशाही मकबरे, कटोरा हाउस और ख़जाना बिल्डिंग म्यूज़ियम का आला अहदेदारों के साथ मुआयना किया। कारवान के एमएलए कौसर मोहिद्दीन के हमरा वजीर ने तहफ़्फ़ुज़ात के जारी कामों की पेशरफ्त का जायज़ा लिया और तेलंगाना के वर्से को आलमी सयाहत के नक्शे पर लाने की हुकूमत के अज़म पर जोर दिया। उन्होंने अहदेदारों को हिदायत दी कि फ़िलहाल ट्रिब्यूनल के दायरे इख्तियार में आने वाले मखसूस इलाक़ों को नज़रअंदाज करे और एक हफ़्ते के अंदर दीगर तमाम ज़ेर-ए-इल्तवा प्रोजेक्टों को फौरी तौर पर दोबारा शुरू कर दे। वज़ीर ने इस बात पर जोर दिया कि इंतज़ामी तारीखी ढांचों के तहफ़्फ़ुज़ में रुकावट नहीं बननी चाहिए। हैदराबाद न्यूज़ उर्दू। కొండకు పక్కనే ఉంది. వచ్చే రోజు కొన్ని వేల మంది వస్తారు. అటు చూడడానికి చాలా భయంకర వాతావరణం ఉంది. సో దాన్ని రెస్టోర్ చేసే కార్యక్రమం. అట్లాగే ఏదైతే లాంగ్ పెండింగ్ దట్ రెస్టోరేషన్ లార్డ్ బజారే కాదు, మనమైతే ఆర్కియాలజికల్ అయితే మనం చూసినామో లైక్ మ్యూజియం దాన్ని రెస్టోర్ చేస్తుంది. సో అది కూడా కొన్ని కోర్టు కేసుల కారణంగా పెండింగ్ ఉన్నది. సో దాన్ని సరిచేయడం కోసం, అట్లాగే ఎట్లయితే లార్డ్ బజార్లో అక్కడ చార్మినార్ దగ్గర ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి, అంటే ఐడియల్ ఉంది, ఖాళీగా ఉంది ల్యాండ్ అంతా కూడా ఎంక్రోచ్ అవుతూ ఉంది. సో దాన్ని కూడా షాప్స్ కన్స్ట్రక్ట్ చేసి దాని ద్వారా ఆదాయం వస్తుంది. అట్లాగే ఈ యొక్క దీంతో పాటుగా ఖజానా హౌస్ అని ఉంది, తీసిస్తాం. ఇది కూడా టోటల్గా తాళాలు వేసి పెట్టింది, అంటే పూర్తిగా శిథిలం అయిపోయింది. సో ఇట్లా చాలా రకాల ఎప్పటి నుంచో పురాతనంగా వచ్చినటువంటి యొక్క అంటే సంపద అవుతుందో, హెరిటేజ్ సంపద అవుతుందో నిర్వీర్యంగా పనికి రాకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని రెస్టోర్ చేయడం కోసం ఈ సంవత్సరం బడ్జెట్ నుంచి ఈరోజు టూరిజం శాఖ ద్వారా అట్లాగే ఆర్కియాల ద్వారా వీటన్నిటిని రెస్టోర్ చేసి ఇంకా టూరిస్టులను ఎక్కువగా రప్పించే కార్యక్రమం చేస్తూ ఒక